మచిలీపట్నంలో ఫేక్ పట్టాల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. పేర్ని నాని చేతిలో మోసపోయామని ఆరోపిస్తూ వందలాది మంది బాధితులు ప్రజా దర్బార్లో మంత్రి కొల్లు రవీంద్రను ఆశ్రయించారు. ఎన్నికల ముందు అప్పటి ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు నకిలీ పట్టాలు పంపిణీ చేశారని బాధితులు తెలిపారు. ఇక ఆ పట్టాల ఆధారంగా రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నామని, ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు పట్టాలు రద్దు చేస్తున్నట్లు నోటీసులు రావడంతో ఆందోళన చెందుతున్నామని మంత్రికి విన్నవించారు. అయితే ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, కేవలం నకిలీ పట్టాలే రద్దవుతాయని, ఎవరూ ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉండదని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ఫేక్ పట్టాల కేసు నుంచి తప్పించుకునేందుకు బాధితులు మరోసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పట్ట ఇవ్వలేదని చెప్పండి అని చెప్పి మీతో సంతకాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడ కూడా సంతకాలు పెడితే మేము హక్కు కోల్పోతాం. నేను ఏం చేయాలో ఒకసారి ఆలోచించి ఒకసారి నేను కూడా చూస్తాను. ఆయన అడుగు, ఇప్పుడు ఆయన నీకు ఇచ్చాడు కదా, ఏమండి మీరు ఇచ్చారు, వాళ్ళు చల్లదు అన్నారు, దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి అడిగారు. తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మచిలీపట్నంలో ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కి పెద్ద ఎత్తున దొంగ పట్టాలతో మోసపోయినటువంటి ఆడబిడ్డలందరూ కూడా రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఏదైతే 2024 ఎన్నికల ముందు మరి ఆనాడు స్థానిక శాసనసభ్యుడు అలాగే వారి కుమారుడు పేర్ని నాని గారు అలాగే పేర్ని కృష్ణమూర్తి వారిద్దరు కూడా మేము ఇంటి పట్టాలు ఇస్తాము అని చెప్పి అన్ని ప్రాంతాల నుంచి కూడా కొన్న ఫేక్ పట్టాలు తయారు చేసి ఇలా ముద్రేసి దాంట్లో దొంగ సంతకాలు పెట్టించి ఈ రకంగా పట్టాలు మంజూరు చేశాం. ఇవన్నీ కూడా స్ట్రీట్ ఫీల్డ్, అసలు ఇవ్వడానికి అవకాశం లేనటువంటి స్థలాల్ని చూపించి సర్వే నెంబర్ 185/2 అని, లేకపోతే స్ట్రీట్ ఫీల్డ్ అని, కాలువ గట్లకి, ఇరిగేషన్ ల్యాండ్స్ కి, డ్రైనేజ్ ల్యాండ్స్ కి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇవన్నీ మంజూరు చేసినట్లుగా ఎలక్షన్ లో ఓట్లు చేసుకుని కొడుకుని గెలిపించుకోవాలనే ఒక దుర్బుద్ధితో పేర్ని నాని గారు కొట్టుకున్నాడు. ఇచ్చారండి మాకు ఆ పట్టాలు ఇప్పుడు మంచి ఇమ్మని కొల్లు రవీంద్ర గారి దగ్గరికి వచ్చాం, న్యాయం చేయమని. ఆ పట్టాలు పనికిరావని, మా ఇళ్ళు తీసేస్తామని వచ్చారు. మాకు నోటీసులు ఇచ్చారు సార్. 50వ డివిజన్. ఇవాళకి 3 రోజులు అయింది ఇచ్చి. పట్టాల ఎలక్షన్ ముందు ఇచ్చారు సార్. నానిబాబు గారు ఇచ్చారు. ఇప్పుడు దొంగ అంటున్నారు, మాకు పనికిరావని నోటీసులు ఇచ్చారు సార్. మా ఇల్లు తీసేస్తామని. 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. పట్టా కోసం వచ్చాం సార్. కొల్లు రవీంద్ర గారు న్యాయం చేస్తారని పనవటి నాగరాజు గారిని అడిగాం. మీరు కంగారు పడమాకని మేము ఒప్పిస్తామని చెప్పారు. నేను ఒప్పిస్తానమ్మా అన్నారు.